నెల్లూరు జిల్లా కోవూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగింది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలు పలు గ్రామాల్లో లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం స్టౌబిడి కాలనీ కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం స్టౌబిడి కాలనీ, బుచ్చి మండలం దామరమడుగుతో పాటు పలు గ్రామాల్లో వీరు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలకు లబ్ధిదారులు పాలాభిషేకం చేసి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 6 నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ చంద్రబాబు పింఛన్లు పెంచి అందజేయడం ప్రశంసనీయమని వేమిరెడ్డి దంపతులు అన్నారు. గతంలో 3,000 ఇస్తున్న పెన్షన్ను 4,000కు పెంచి 3 నెలల బోనస్తో కలిపి 7,000 ఇవ్వటం గొప్ప విషయమని పేర్కొన్నారు. చెప్పి ఆ 7,000 ఇది చంద్రబాబు నాయుడు గారు 7,000 ఎందుకో తెలుసు కదా. ప్రతి నెల 1,000 3 నెలలు, ఈ నెల 4,000 వచ్చేస్తుంది. నెల నుంచి నీకు 4,000 వస్తుంది, సరేనా? అది మొత్తం కలిపి 7,000. ఇప్పుడు ఎట్లుంది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా తీసుకుంటుంటేనే ఇప్పుడు ప్రతి నెల ఎంత వస్తుంది? 4,000 ఈసారి నుంచి, సరేనా? సంతోషంగా ఉందా? అవన్నీ నిదానంగా మనకి ఇల్లు శాంక్షన్ అయినప్పుడు ఇదంతా సరేనా? చాలా సంతోషంగా మీ పేరు ఎవరిచ్చారు ఈ పెన్షన్? కాదు, మీ పేరు ఎవరిచ్చారు ఈ పెన్షన్? కాదు, చాలా సంతోషంగా 1,000 ఇస్తామని చెప్పాడు కదా. పెన్షన్ 3 నెలలు కూడా అది ఒక 3,000. ప్రతి నెల ఇవ్వబోయే 4,000. ఇది మొత్తం 7,000, సరేనా? ఎవరిచ్చారు ఇప్పుడు చెప్పు? అందిస్తున్నారు. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు చెప్పిన మాట ప్రకారం ఆ 3,000 కలిపి ఆయన పెంచిన 1,000 తోటే దాదాపు 7,000 ప్రతి ఒక్కరికి అందుతుంది. ఈరోజు ఇక్కడికి వచ్చి ఇప్పుడు పొద్దున్నే 6 గంటలకి నేను నారాయణ సార్, మన మినిస్టర్ నారాయణ సార్ తోటే వార్డుకు పోయి ఒక వార్డులో స్టార్ట్ చేసాము. అక్కడ ఎవరిని చూసినా ఒక పండగ వాతావరణం, చాలా సంతోషంగా ప్రతి ఒక్కరూ పెన్షన్ తీసుకోవడం, ఆనందపడడం. ఇక్కడికి వచ్చాను ఇప్పుడు, ఇక్కడ కూడా అదే పరిస్థితి. చాలా సంతోషంగా 7,000 అనేది మాట తప్పకుండా మన ముఖ్యమంత్రులు ఈరోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో ఇది ఇవ్వడం అనేది, ఆయన చాలా గొప్ప మనిషి. ఎట్నో ఆయన తంటాలు పడి ఖజానా ఖాళీ, కానీ మాట నిలబెట్టుకోవాలా ప్రజల్లో. మొదటిది మనం చెప్పిన మాటలో ఇది పెన్షన్ అనేది ముఖ్యము, అది ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో అతను ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మనం ముఖ్యమంత్రులు ఈ పెన్షన్కి ఇంత డబ్బు దాదాపు 4,500 4,700 కోట్లు అవసరపడింది. అయినా మాట తప్పకుండా ఈరోజు దాన్ని ఇవ్వగలిగాడు, ఇస్తున్నాడు. ప్రతి దగ్గర కూడా 6 గంటలకల్లా స్టార్ట్ అయింది. ముఖ్యమంత్రులు ఖచ్చితంగా ప్రతి దగ్గర కూడా కలెక్టర్లతో సమావేశం చేసుకుంటూ ఇది జరగాల, ఈరోజు సాయంత్రానికి పూర్తి చేయాలనే పట్టుదలతో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది.